ధ్యానము చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఐదవ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15:5. ద్రాక్షావల్లిని నేను, తీగెను మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయనట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. నేటి వరుడు సోంబాబు, నేటి వధువు కృప, వీరిద్దరూ రక్షణ పొంది నిన్ను తమ హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకున్న ధన్యులని మేము నమ్ముచూ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ వివాహాన్ని ఈ రీతిగా జరపాలని, ఈ ఇరువురు యవన బిడ్డలను ఏక శరీరులుగా జతపరిచి కుటుంబముగా కట్టి ఈ భూమి మీద నీ సాధనంగా వాడుకోవాలని మీరు భూమికి పునాది వేయక ముందే నిర్ణయించి సంకల్పించి మా కళ్ళ ముందు ఈనాడు ఆశ్చర్యకరముగా నీ సంకల్పాన్ని నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు. వధూవరులతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. అందరికీ అవసరమైన వర్తమానం పంపించమని ప్రభువా మీరు మాట్లాడుచుండగా వినడానికి శ్రద్ధ, ఏకాగ్రత, గ్రహించడానికి జ్ఞానం, జ్ఞాపకం పెట్టుకోవడానికి ధారణ శక్తి, ఆచరణలో పెట్టడానికి సున్నతి గల హృదయం మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, అనుకున్నంత కంటే కొంచెం ఆలస్యమైంది. అయినా పర్వాలేదు. అయ్యగారు చైర్మన్ గారు ఒక 30 నిమిషాల్లో వాక్యం పంచుకుంటే మంచిది అని చెప్పి నాకు అనుమతి ఇచ్చారు. నేను 15 నిమిషాల్లోనే ముగిస్తాను. ఎందుకంటే అగ్గి కురుస్తూ ఉంది. ఇనుప పనిముట్లు చేసే కమ్మరివాడి కొలిమి పక్కన కూర్చుంటే ఎట్లా ఉంటుందో అలా ఉంది. ఆ సెగ ముఖాన్ని కొడుతూ ఉంది. కనుక వధూవరులు కూడా ఇబ్బంది పడుతున్నారు, అందరూ ఇబ్బంది పడుతున్నారు. తొందరగా ముగిస్తే మంచిది. కనుక నేను 10 నిమిషాలు, పావు గంట కంటే మించకుండా నేను మాట్లాడుతాను. మరి అనుభవజ్ఞులు తండ్రి గారు ఎలాగో ఉన్నారు, వారు కూడా ఇదే దయగలిగిన వైఖరితో వారు కూడా త్వరగా మనల్ని విడుదల చేయాలని వారు కూడా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రసంగ ప్రారంభం నా జీవితంలో చేసిన అత్యంత క్లుప్త పెళ్లి ప్రసంగాల్లో ఒకటి ఇప్పుడు మీరు వింటారు. దయచేసి శ్రద్ధగా వినండి, లేకపోతే పాయింట్ మిస్ అయిపోతారు. చట్టుకున ముగిస్తాను నేను 10 నిమిషాలు. ఈ వివాహాన్ని దేవుని వాక్య పునాది మీద జరిగించాలి. ఈ నూతన కుటుంబాన్ని వాక్య పునాది మీద నిర్మించాలని పెద్దలు ఆలోచించి ఈ క్రైస్తవ వివాహ పద్ధతిలో ఒక భాగంగా 3 లేఖన భాగాలు చదివించారు. మనం అందరం విన్నాం. దైవ సేవకులు మనకు బైబిల్లో నుండి 3 భాగాలు చదివి వినిపించారు. ఒక భాగము, మొట్టమొదటి భాగం ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం నుండి క్రిందికి 22వ వచనం 23వ వచనం వరకు. ఆదికాండము 2వ అధ్యాయం 18 నుండి క్రిందికి, అది మొదటి భాగం. ఇంకొక భాగాన్ని చదివారు, అది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు కూడా చదివించారు. మరొక లేఖన భాగం యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాలు దైవజనులు చదివి వినిపించారు.
ఈ 3 లేఖన భాగాలు 3 ప్రముఖ సత్యాలను మనకు నేర్పిస్తున్నాయి. 3 సత్యాలు మనం జ్ఞాపకం పెట్టుకుంటే చాలు, గంటలు గంటలు ప్రసంగం అక్కర్లేదు. మొదటి లేఖన భాగం ఏం నేర్పిస్తున్నదంటే పెళ్ళి అనే వ్యవస్థ, కుటుంబం అనే వ్యవస్థ, వివాహము అనే వ్యవస్థను మనుష్యుడు ఆలోచించి నిర్ణయించి స్థాపించలేదు. ఏ దేవుడైతే పంచభూతాత్మకమైన సకల బ్రహ్మాండము, అందులో ఉన్న సకల జీవకోటిని, మానవ జాతిని ఏ దేవుడైతే సృష్టించి పోషిస్తూ పరిపాలిస్తూ నిర్వహిస్తూ ఉన్నాడో ఆ దేవుడే ఆలోచించి స్థాపించిన అద్భుత వ్యవస్థ వివాహము. సృష్టికర్త అయిన దేవుడు ఆలోచించాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఇంకో మట్టి ముద్దను తీసుకొని ఇంకొక ఆదామును చేసి ఆ వాడి ముక్కు రంధ్రాల్లో కూడా జీవవాయువును ఊదితే ఆదాముకు ఫ్రెండ్ దొరుకుతాడు, రెండో ఆదాము. అప్పుడు కూడా ఒంటరి కాదు, ఒంటరిగా ఉన్నాడా, ఒక ఫ్రెండ్ ఉన్నాడుగా. కానీ ఆ ఫ్రెండు సరిపోడు. ఆదాము జీవితం పరిపూర్ణం కావాలంటే అతని జీవితాన్ని పరిపూర్ణం చేయడానికి ఒక స్త్రీ కావాలి. దేవుడు ఆదాముకు తోడుగా ఒక స్త్రీనిచ్చాడు. అతనికి గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటి ఎముకల్లో ఒకదాన్ని తొలగించి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరికి తెచ్చి నిలబెట్టాడు. చూడగానే ఆదాముకు తెలిసిపోయింది. ఎవరండి మీరా అని అడగలేదు, మేమెవరు ప్రభువా అని అడగలేదు. చూడగానే ఏనే ప్రవచిస్తున్నాడు, వివేచన కలిగింది. ఈమె నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము, నరునిలో నుండి తీయబడింది కనుక ఈమె నారి అనబడునని ఆదాము ప్రవచించాడు. అలాగ వివాహ వ్యవస్థ ప్రారంభమైంది. ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని మరొక 4 హవ్వలను దేవుడు చేయలేదు, ఒకే హవ్వను చేశాడు. ఒక పురుషునికి ఒక స్త్రీ తోడుగా ఉండాలనేది దేవుని చిత్తం. తర్వాత మానవ జాతులు పెరిగిన తర్వాత ఆయా దేశాల సంస్కృతులలో బహుభార్యాత్వం అనేది వచ్చింది. కానీ ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ గాడ్ మొట్టమొదట వివాహమును స్థాపించినప్పుడు ఒక పురుషునికి ఒక స్త్రీయే తోడుగా ఉండాలి అనేది దేవుని సంకల్పం. కనుక వివాహం అనే వ్యవస్థ దేవుడు స్థాపించినాడు. ఇది మొట్టమొదటి పాఠము మనం నేర్చుకోవాలి. ఈ వివాహ వ్యవస్థలో ఎవరి స్థానం ఏమిటో ఆ స్థాపకుడే, మొట్టమొదట వివాహాన్ని స్థాపించిన ఆయనే నిర్ణయించాడు. ఎవరు ఎలా ఉండాలి, పురుషుని పాత్ర ఏమిటి, స్త్రీ పాత్ర ఏమిటి, ఎవరు ఎలాగా నడుచుకుంటే వివాహం ఆనందకరంగా విజయవంతంగా కొనసాగుతుంది అనే విషయం ఆయనే నిర్ణయించాడు. ఒక కారు తయారు చేసిన ఇంజనీర్, ఒక కారు తయారు చేసిన ఆటోమొబైల్ ఇంజనీర్, డిజైనర్, అతడు నిర్ణయిస్తాడు ఇది యాక్సిలరేటర్, ఇది నొక్కితే స్పీడ్ పెరుగుతుంది, ఇది బ్రేకు, ఇక్కడ కాలు పెడితే బండి ఆగిపోతుంది, స్పీడ్ పెంచినప్పుడు క్లచ్ పట్టుకొని గేరు మార్చాలి, ఇలాగ ఆపరేట్ చేయాలని ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ ఎవరో డిసైడ్ చేశారు. మనం అలాగే దాన్ని వాడుకోవాలి. కానీ అలా కాదు, నాకు నచ్చలేదు, నా స్వతంత్ర ఆలోచన ధోరణిని బట్టి నేను నడిపిస్తాను, స్పీడ్ పెంచాల్సి వచ్చినప్పుడు బ్రేక్ నొక్కుతాను, బండిని ఆపాల్సి వచ్చినప్పుడు యాక్సిలేటర్ నొక్కుతానంటే ఎక్కడో పోయి యాక్సిడెంట్ అయ్యి చచ్చి ఊరుకుంటాడు. బండిని తయారు చేసిన వాడు ఏది ఎప్పుడు నొక్కమంటే అప్పుడే నొక్కాలి. నిర్మాణకుడు, డిజైనర్ నిర్ణయించిన ప్రకారం బండి నడిపించాలి. అలాగే కుటుంబాన్ని కూడా మొట్టమొదట కుటుంబ వ్యవస్థను స్థాపించిన ఆది వివాహకర్త అయిన బ్రహ్మాండ సృష్టికర్త చెప్పినట్టే చేయాలి. వివాహం సజావుగా, సంతోషంగా, సమాధానంగా
ఆనందకరంగా కొనసాగాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ముఖ్యమైన రూల్స్ 2 ఏమిటంటే, స్త్రీలు తమ స్వపురుషులకు లోబడాలి. ఇది రూల్. ఇంకా దాన్ని ప్రశ్నించదు. లోబడాలంటే పురుషుడేమో తమ భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. ఏ రీతిగా ప్రేమించాలంటే తన సొంత శరీరాన్ని ప్రేమించినట్లు ప్రేమించుకోవాలి. మరి స్త్రీ పురుషుడిని ప్రేమించొద్దా అనే ఒక ధర్మ సంకటం. పురుషుడు ప్రేమించాలి, స్త్రీ లోబడాలి. మరి స్త్రీ ప్రేమించొద్దా భర్తను? ప్రేమించాలి, కానీ స్త్రీ తన భర్త పట్ల ప్రేమను వ్యక్తం చేసే ఏకైక మార్గం లోబడుట. లోబడుట ద్వారా నీ ప్రేమను కనబరచాలి. మరి పురుషుడే ఏం చేయాలి? తన ప్రేమను సహించుట ద్వారా, ఓర్చుకొనుట ద్వారా అతడి ప్రేమను రుజువు చేయాలి. మనకు పౌలన్న ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడు 1 కొరింథీ 13లో, ప్రేమ అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ సహించును, దీర్ఘకాలము సహించును. కనుక ప్రేమ అంటే పురుషుడు ఎన్నోసార్లు తన భార్యను క్షమించి ఆదరించాల్సి వస్తుంది. పురుషుడు భార్యకు అన్ని రకముల బంధుత్వం కలిగి ఉండాలి. అంటే ఒకప్పుడు నాన్నలాగా ఉండాలి, అంటే ఒకప్పుడు తండ్రి వాళ్ళ కూతురులాగా గారాబం చేయాలి, ఒక్కోసారి స్నేహితుడులాగా ఉండాలి, ఒక్కొక్కప్పుడు జీవిత సహచరుడుగా ఆమెలో సగభాగంగా ఉండాలి. అన్ని బంధాలు కలిసినదే భర్త స్థానము. యేసు ప్రభువారు మనకు భర్త. ఆయన మనకు ఏమేమి అవుతాడు చెప్పండి? నాన్నగాడా, అన్నయ్య కాడా, స్నేహితుడు కాడా, ఆఖరికి మీరే నాకు తల్లి అని కూడా అన్నాడు. కొడుకు కూడా అవుతాడు ఒక సందర్భంలో. అలాగే భర్త స్థానం. మరి భార్య ఏం చేయాలి? భార్య కూడా అన్ని స్థానాల్లో ఉండాలి. మన దేశంలో పెద్దలు చెప్పారు, మన సాంప్రదాయానుసారంగా కార్యేషు మాత, కార్యేషు మంత్రి, కరణేషు దాసి, భోజ్యేషు మాత, క్షమయాధరిత్రి అన్నారు. ఏదన్నా పనులు భర్త తలపెట్టినప్పుడు ఆమె మంత్రిగా ఉండాలి, ఆలోచన చెప్పాలి. ఏదన్నా పని భర్త తలపెడితే ఈమె మంత్రాంగం చెప్పాలి, ఆలోచన. నువ్వే చేయమని అప్పగిస్తే దాసిలాగా పని చేయాలి. ఎందుకండి అని అడగొద్దు, చేయమంటే చేయాలి. భోజ్యేషు మాత అంటే అమ్మలాగా అన్నం పెట్టాలి. మరి పాతకాలం సామెత, పురుషుడు కష్టపడి ఇంటికి వస్తుంటే భార్య ఏమో వీపు చూస్తుందంట, తల్లి ఏమో కడుపు చూస్తుందట. తల్లి ఏమనుకుంటుందంటే నా కొడుకు పొట్ట లోపలికి వెళ్ళిపోయిన, పాపం ఎంత ఆకలి మీద ఉన్నాడో అని అమ్మ అనుకుంటుంది. భార్య ఏమో వీపు మీద ఏం మోసుకొస్తున్నాడో చూస్తుందట. అలా కాకుండా సరైన భార్య కూడా అమ్మలాగానే చూసుకోవాలి. మరి భోజ్యేషు మాత, క్షమయాధరిత్రి అంటే భూదేవికి సహనం ఎక్కువ అని మన పెద్దలు చెబుతారు. అసలు భూదేవి నమ్మడం లేదు, కానీ భూమిని మనం కుళ్ళబొడుస్తాము, హింసిస్తాము, దున్నుతాము, అయినా మనకు ఆహారం ఇస్తుంది. కనుక భూమికి ఉన్నంత సహనం భార్యకు ఉండాలి. క్షమయాధరిత్రి. ఇద్దరు అలాగ ఒకరికొకరు కలిసిమెలిసి ఒకరినొకరు సహించుకోవాలి, ప్రేమించుకోవాలి. ప్రధానంగా పురుషుడు తన భార్యను ప్రేమించాలి, స్త్రీ తన భర్తను గౌరవించి లోబడి. దాని కొలబద్ద ఏంటంటే మామూలుగా లోబడ్డం కాదు. ఆయన ఏదైనా ఒక మాట చెప్తే మనం ఎలా లోబడతామో దేవునికి లోబడినట్లు ప్రతి స్త్రీ తన భర్తకు లోబడాలి. ఇది 2వ లేఖన భాగంలో పాఠం. మొదటి లేఖన భాగం యొక్క పాఠం ఏంటంటే వివాహ వ్యవస్థను యేసు ప్రభువారు అనగా యెహోవా దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆది దేవుడు స్థాపించినాడు. అక్కడ పెట్టండి. అలాగే 2వ లేఖన భాగంలోని పాఠం ఏమిటంటే
ఆ వివాహ వ్యవస్థలో పురుషుడు ఎలా ప్రవర్తించాలి, స్త్రీ ఎలా ప్రవర్తించాలనేది దేవుడే బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. మూడవ పాఠం ఏమిటంటే యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాలు. మూడవ లేఖన భాగం ఏం చెప్తుందంటే వివాహములో ఎవరు ఎలా ఉండాలో, బండి ఎలా నడవాలో దేవుడు సెలవిచ్చి రాయించాడు. కానీ ఎక్కడా కూడా మనిషి తన సొంత జ్ఞానము చేత, సొంత బలము చేత ఆ వివాహం యొక్క ఆ బండిని, రథాన్ని ముందుకు నడిపించలేడు. మనిషి చేసే వ్యవహారంలో ఎప్పుడు ఏదో కొదువ ఉంటుంది. కానా వివాహానికి యేసు ప్రభువారు వచ్చారు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు అని రాయబడి ఉంది. అంటే ద్రాక్షారసం అయిపోతుంది అని ఒక పాఠం నేర్చుకోవాలి. ఏ పెళ్లిలోనైనా ద్రాక్షారసం ముందు ఉంటుంది, తర్వాత అయిపోతుంది. ద్రాక్షారసం అంటే స్త్రీలో ఉండే ద్రాక్షారసం విధేయత, పురుషుల్లో ఉండాల్సిన ద్రాక్షారసం ప్రేమ అనే ద్రాక్షారసం రాను అడగంటిపోతుంది. స్త్రీలో ఉండే లోబడే గుణము రాను అడగంటిపోతుంది. మరి అప్పుడు ఏం చేయాలంటే యేసు ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభువా, వినయం, విధేయత అనే ద్రాక్షారసం అడుగంటింది, ప్రేమ అనే ద్రాక్షారసం అడుగంటింది, నీవే సహాయం చేయమని అడిగితే యేసు ప్రభు వారు పురుషుల్లో ప్రేమను పుట్టిస్తాడు, స్త్రీలో విధేయతను పుట్టిస్తాడు. వాళ్ళిద్దరూ దేవుని ఆశ్రయించినప్పుడు అయిపోయిన ద్రాక్షారసం మళ్ళీ పుట్టుకొస్తుంది. అందుకే నేను మూలవాక్యంగా యోహాను సువార్త 15:5 చదివాను. అక్కడ ఏం చెప్పబడి ఉందంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5లో చెప్పబడిన ఆజ్ఞలను కూడా యేసయ్య సహాయం లేకుండా మనం పాటించలేము. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించమన్నాడు. యేసు ప్రభు వారి సహాయం లేకుండా ఏ పురుషుడు తన భార్యను ప్రేమించలేడు. స్త్రీలారా, దేవునికి లోబడ్డట్టుగా మీ భర్తకు లోబడమన్నాడు. మరి దేవుని సహాయము లేకుండా ఏ స్త్రీ కూడా భర్తకు లోబడలేదు. ఇరువురికి దేవుని సహాయం కావాలి. అంటే ఇద్దరు దేవుణ్ణి అడగాలి, మోకరించాలి, స్త్రీ ప్రార్థన చేయాలి. తండ్రి, నీవు నాకు ఇచ్చిన భర్తకు లోబడి నేను జీవించడానికి ఈ రోజంతా నాకు కృప దయచే, సహాయం దయచేయమని మరి ఇద్దరు ఎవరికి వారే, స్త్రీ అడగాలి, నా భర్తకు లోబడడానికి సహాయం చేయి. పురుషుడు అడగాలి, నా భార్యను నేను ప్రేమించడానికి నాకు సహాయం చేయి. ఏ రోజు కాలేదు ఆ రోజు, ప్రతిరోజు ఉదయాన, ప్రతిరోజు వేకువజామున ఇద్దరు భార్యాభర్తలు మేల్కొని మంచం దగ్గర మోకరించి ఈమెను ప్రేమించడానికి నాకు సహాయం చేయమని పురుషుడు అడగాలి, ఇతనికి లోబడడానికి సహాయం చేయమని స్త్రీ అడగాలి. అలా అడుగుతూ దినాన్ని ప్రారంభిస్తే ఎన్ని సంవత్సరాలు నిండు 100 ఏళ్ళు వారు సహజీవనం కాపురం చేసినా ప్రేమ అడుగంటిపోదు, విధేయత అడుగంటిపోదు. 100 ఏళ్ల కాపురం అయినా ఆమె ఇంకా లోబడుతూనే ఉంటుంది, ఇతడు ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు. వాళ్ళ చక్కని కాపురాన్ని చూసి దేవుడు మురిసిపోయి దేవుడే దిగివచ్చి వారి మధ్యలో జీవిస్తాడు. గనుక దేవుడున్న ఆ చిన్న ఇల్లు పరలోకంగా మారిపోతుంది, భూమి మీద చిన్న స్వర్గం అవుతుంది. కనుక ఆ విధంగా అనుదినం దేవుని సహాయం పొందుకొని ప్రభువైన యేసుక్రీస్తును పోలిన ప్రేమగల భర్తగా సోంబాబు జీవించాలి. భక్త సమాజం ఎంత విధేయతతో దేవుని ముందు మసలుకుంటుందో అటువంటి విధేయత కలిగిన భార్యగా నేటి వధువు కృప దేవుని సన్నిధిలో తన దాంపత్య ధర్మం నిర్వర్తించి తన కుటుంబాన్ని కట్టుకోవాలి. వారిద్దరి యొక్క అన్యోన్యమైన దాంపత్యాన్ని చేసి ఆది వివాహకర్త వాళ్ళిద్దరి మధ్యలోకి రావాలని నేను ఆశిస్తున్నాను. అలాంటి భూమి మీద చిన్న స్వర్గం లాంటి కుటుంబ జీవితం నేటి వధూవరులకు దేవుడు వరముగా ఇచ్చునుగాక.
ఇంతటితో సందేశాన్ని ముగించుకుంటున్నాను. చైర్మన్ గారికి అప్పగించుకున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.